హలో గాయ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రవంతి సోమేపల్లి. నేను మీ శ్రవంతి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇది మా తమ్ముడు మ్యారేజ్ యానివర్సరీ వ్లాగ్, ఫస్ట్ యానివర్సరీ అండి. అయిపోయి కూడా 2 days అయిపోతుంది. బట్ నేను వ్లాగ్ లేట్గా పోస్ట్ చేస్తున్నాను, కొంచెం డిలే అయింది. అండ్ మా తమ్ముడు మ్యారేజ్ యానివర్సరీ మొన్న April 23rd జరిగింది. సో ఫస్ట్ యానివర్సరీ మేము అన్ఎక్స్పెక్టెడ్గా కొంచెం ప్లాన్ చేసుకోలేదన్నమాట. ఇలా చేద్దాం అని చెప్పి. మామూలుగా మా అమ్మాయికి April 22 వరకు ఎగ్జామ్స్ ఉన్నాయి. సో మేము కింద రోజు కూడా వెళ్ళలేదు మమ్మీ వాళ్ళ ఇంటికి. నెక్స్ట్ డే మార్నింగ్ టెంపుల్కి వెళ్దాం, అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా చేద్దాం ఏంటని చెప్పి ప్లాన్ చేసుకుందాం అన్నట్టుగా ఉన్నామన్నమాట. అండ్ మా మరదల వాళ్ళ పేరెంట్స్ వచ్చేసారు. ఎక్కువగా రిలేటివ్స్ని కానీ ఎక్కువగా హడావిడి ఏం చేయట్లేదు, ఎందుకంటే కొంచెం ఎండలుగా ఉన్నాయి. మాకు కొంచెం బాగాలేదన్నమాట హెల్త్, పిల్లలిద్దరికీ జ్వరాలు ఉన్నాయి. సో అంతగా ఎందుకు మమ్మీ అని చెప్పి ఇంట్లో వరకే చేద్దామని చెప్పి అనుకున్నాం. ఎక్కడికైనా బయటకు వెళ్దాం అన్నట్టుగా అనుకున్నాము. మామూలుగా మా ప్లాన్ ఏంటంటే రిసార్ట్ తీసుకుందాము, రిలేటివ్స్ని పిలుచుకుందాము. మా నియర్ దగ్గరలోనే ఉంది ఒక రిసార్ట్, మాకు తెలిసిన వాళ్ళది. సో అది లాస్ట్ మూమెంట్లో 7 days దాకా ఖాళీ లేదు, బుకింగ్స్ ఉన్నాయని చెప్పి అన్నారు. సో సరే నెక్స్ట్ డే మార్నింగ్ చూద్దాం లేరా వదిలేసి అని చెప్పాను మా తమ్ముడికి. సో నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా టెంపుల్కి మీరు ఇటు నుంచి వచ్చేసే మేము అటు నుంచి వచ్చేస్తాము, మేము వెళ్ళేతలకి మీరు పూజ చేసుకుందా ఉందరు కానీ అని అనుకున్నాము. బట్ ఈవినింగ్ నైట్ పిల్లలు అస్సలు నిద్రపోలేదు. కొంచెం నైట్ ఏసీ పని చేయలేదు, ఏంటో ఒకటేసారి స్టక్ అయిపోయిందనమాట. సో పిల్లలు నిద్రపోలేదు. నెక్స్ట్ డే మార్నింగ్ మేము లేచేతలకి 8:30 అలా. మేము లేచేతలకి మా తమ్ముడు వాళ్ళు లేచి రెడీ కూడా అయిపోయి వాళ్ళు కాల్ చేస్తున్నారు. నేను కాల్స్ కూడా అటెండ్ చేసే లేదు. పనమ్మాయి వచ్చి 3-4 times బెల్ కొట్టినా కూడా నాకు అస్సలు వినిపించలేదు. సో ఇంకా మా హస్బెండ్ లేపారనమాట, టైం అయిపోతుంది ఆల్రెడీ 8:30 అయిపోయింది అని చెప్పి. సో ఇంకా నేను అన్నాను, మమ్మీ మేము రామ్లే, మీరు టెంపుల్కి వెళ్ళేసేయండి, మేము ఇంటికి వచ్చేస్తామని అంటే, ఎందుకు కాసేపు వెయిట్ చేస్తాము, ఏముంది పని ఏం లేదు కదా, పనమ్మాయి పని చేసి వెళ్ళిపోతుంది కదా, సో నువ్వు పిల్లలకి స్నానాలు చేయించుకొని వచ్చేసాయి అని చెప్పింది మమ్మీ. సరే ఇంకా సరే అమ్మ పిలుస్తుంది కదా, టెంపుల్ దగ్గరికి కూడా మేము కుంకుమ పూజ చేయించుకోవాలని అనుకుంటున్నాము ఎప్పటి నుంచో. ఎప్పుడు వెళ్ళినా నేను ఒక్కదాన్నే వెళ్ళాల్సి వస్తుంది, మా హస్బెండ్ ఉండట్లేదు, తను ఎప్పుడు బిజినెస్ పని మీద బయటకు వెళ్తున్నారు. సో మా హస్బెండ్ కూడా ఉన్నారు. సో కుంకుమ పూజ చేయించుకోవాలని చెప్పి ఇంకా హడావిడిగా తొందరగా రెడీ అయిపోయామన్నమాట. సో ఇంకా ఇంటి దగ్గర షూట్ చేస్తాం అనుకున్న వ్లాగ్ నేను ఇంకా కావాలంటే స్టార్ట్ చేశాను ఎప్పుడు లాగానే. సో అక్కడికి వెళ్ళేతలకి మా తమ్ముడు వాళ్ళు పూజ అయిపోయి వాళ్ళు బయట మా కోసం కూర్చొని వెయిట్ చేస్తున్నారు. సో ఇంకా మేము కూడా అక్కడికి వెళ్ళి కుంకుమ పూజ చేయించుకున్నాము. అలా 1 అలా అయిపోయిందండి. సో ఇంకా మా నెక్స్ట్ ప్లాన్, ముందు మా ఇంటికి వెళ్ళి డ్రెస్సెస్ అన్నీ ప్యాక్ చేసుకొని మేము చీరాల బీచ్కి వెళ్దామని లాస్ట్ మూమెంట్లో అనుకున్నాము. సో అక్కడ రిసార్ట్ దొరికినా, రూమ్స్ దొరకకపోయినా సరే ఈవినింగ్ దాకా ఉండి పిల్లల్ని ఆడించుకొని వద్దామన్నట్టుగా అనుకున్నాము. సో ముందు లంచ్ చేద్దామని చెప్పి మనం చీరాల దగ్గర అభిరుచి అండి, చాలా బాగుంది. ఎవరైనా దూరం నుంచి వస్తుంటే, హైదరాబాద్ నుంచి ఇప్పుడు చాలామంది వీకెండ్స్ ఎక్కువగా చీరాల బీచ్లోనే ఉంటున్నారు వీకెండ్స్ చాలామంది. సో ఎవరైనా టేస్ట్ చేయకపోతే ఒకసారి టేస్ట్ చేయండి, చాలా బాగుంది ఫుడ్. సో మెయిన్గా నాకు రొయ్యల వేపుడు మాత్రం చాలా బాగా నచ్చింది, అండ్ మటన్ కర్రీ కూడా చాలా బాగుంది. ఈ 2 తింటాను. నేను ఫిష్ అవన్నీ పెద్దగా తినను అనమాట. మార్నింగ్ ఎవ్వరు టిఫిన్స్ అంతగా ఎవ్వరు చేయలేదు, ఎందుకంటే గుడికి వెళ్ళాలని చెప్పి. ఇంకా మేము పూజ చేయించుకున్న తర్వాత 1 అయిపోయింది కదా. సో ఇంకా టిఫిన్ స్కిప్ చేసేసి డైరెక్ట్గా లంచ్కి, అది కూడా చీరాల వెళ్ళి అభిరుచిలో చేద్దామని చెప్పి ఫిక్స్ అయిపోయాము. సో ఇంకా ఎవరికి కావాల్సిన అన్నీ ఆర్డర్ చేసుకొని మేము ఇంకా లంచ్ మొత్తం అక్కడ కంప్లీట్ చేసాము. నెక్స్ట్ ఇంకా అరౌండ్ 4 అలాకి మేము చీరాల బీచ్కి అయితే రీచ్ అయిపోయాము. సో అక్కడ కొంచెం ఎండగా ఉంది, గాలి అసలు బాగా గాలి వేస్తుంది, చల్లగానే ఉంది కానీ చెట్టు నీడన కూర్చొని చల్లగా ఉంది కానీ బాగా వేడి గాలిగా వస్తుంది. సో పిల్లలు ఉన్నారు కదా, కాసేపు కార్లోనే కూర్చుందాం అనుకుంటే మా పిల్లలు అసలు ఐస్కి చూసి మా అమ్మాయి మాత్రం అసలు ఆగట్లేదు. ఇంకా పైనుంచి పారాషూట్స్, ఇప్పుడు మొన్న వెళ్ళినప్పుడు అంతకుముందు ఒకసారి వెళ్ళాము, అప్పుడు లేదు, ఇప్పుడు కొత్తగా పారాషూట్స్ కూడా పెట్టినట్టున్నారు. అసలు చాలా రష్గా ఉంది, అది ఎక్కడానికి కూడా చాలామంది ఉన్నారు అక్కడ. మేము వెళ్ళింది గురువారం అండి, అప్పటికే వీకెండ్ ప్రభావం అక్కడ పడిపోయింది. చాలామంది ఉండి అక్కడ రూమ్స్లో తీసుకొని ఉన్నారనమాట. నైట్ ఎవరిదో ఫంక్షన్ ఉందంట, సో రెడీ చేస్తున్నారు. మేము అరౌండ్ కాస్ట్ ఎంత అవుతుంది ఏంటి అని చెప్పి అడుగుతున్నాం వాళ్ళని. మాకు తెలియదు మేడం, మేము జస్ట్ ఈవెంట్స్ రెడీ చేసేవాళ్ళం, ప్లాన్, ఎవరైనా మీకు కావాలంటే నంబర్స్ ఇస్తాం, కాల్ చేసేయండి అన్నట్టుగా, మేము జస్ట్ తెలుసుకుందాం అన్నట్టుగా అడుగుతున్నామని చెప్పి అన్నామన్నమాట. సో ఇంకా మా పాప అండ్ మా బాబు ఇద్దరు ఆడుకుంటున్నారు.
అండ్ మా హస్బెండ్ అండ్ మా తమ్ముడు వెళ్ళి మన రిసార్ట్స్ కానీ ఏమైనా రూమ్స్ కానీ ఏమైనా దొరుకుతాయేమో చూద్దాము, చూసి బాగుంటే ఉందాము, లేకపోతే వెళ్ళిపోదాము, పిల్లల్ని ఇబ్బంది పెట్టకూడదు అన్నట్టుగా అనుకున్నాము. మాకు లక్కీలే చాలా మంచి రిసార్టే దొరికిందండి. స్విమ్మింగ్ పూల్ కానీ, డైనింగ్ సెక్షన్ కానీ, చాలా బాగుందన్నమాట. రెస్టారెంట్ యాంబియన్స్ కానీ పైనుంచి చూస్తే బీచ్ మొత్తం కనిపిస్తుంది. సో చాలా మంచి రెస్టారెంట్ అండ్ కంప్లీట్గా ఫ్యామిలీస్కేనండి. అది చాలా బాగుంది. దూరం నుంచి హైదరాబాద్ నుంచి అలా వస్తే ఒకసారి చెక్ ఇన్ చేయండి. 7 స్టార్ హోటల్ అండి, చాలా బాగుంది. సో ఇంకా మేము మా తమ్ముడు అలా తీసుకొని వచ్చేసారనమాట. ఇంకా అక్కడ రిసార్ట్ తీసుకున్న తర్వాత మేము మళ్ళీ నేనైతే బీచ్ దగ్గరికి నేనైతే రాలేదు, ఎందుకంటే ఇసుక అది మొత్తం పిల్లల కళ్ళల్లో పడిపోయింది అనమాట. సో కొంచెం సేపు చూసాము. ఇంకా మేము రిసార్ట్కి మా తమ్ముడు వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. ఇంకా అక్కడికి వెళ్ళిపోయాము. అసలు ఎంత బాగుందంటే నాకు మాత్రం చాలా బాగా నచ్చింది. చాలా పీస్ఫుల్గా ఉంది యాంబియన్స్ కానీ, ఆ పైన యాక్చువల్లీ ఫుడ్ కూడా చాలా టేస్ట్గా ఉంది. టీ అండ్ కాఫీస్ ఇచ్చారండి, అవి కూడా ఎంత మన ఇంట్లో పెట్టుకున్నట్టే చాలా బాగా ఇచ్చారు. కాస్ట్ కూడా మరీ హెవీ కాస్ట్ ఏం లేదండి, రీజనబుల్ కాస్ట్లోనే ఉంది. ఇంకా స్విమ్మింగ్ పూల్ చూడండి. అండ్ నైట్ వ్యూ కూడా మీకు నేను వీడియో తీసాను, ఒకసారి మొత్తం వీడియోస్ ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీరు. అసలు మీకు మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, చాలా బాగుందన్నమాట. సో అలా ఇంకా రిసార్ట్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మేము 6 మెంబర్స్ ఉన్నాం కదా, 2 రూమ్స్ తీసుకున్నాము. ఇంకా స్విమ్మింగ్ పూల్లో పిల్లలు కాసేపు ఆడుకుంటున్నారు. మేము వెళ్ళింది 5కి అలా వెళ్ళినట్టున్నాం రిసార్ట్ దగ్గరికి. 7 వరకు ఆడుకోవచ్చు. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ కూడా 7 to 10 వరకు, అంటే మన నెక్స్ట్ డే ఫ్రైడే 10 o'clockకి మా చెక్అవుట్ టైమ్. సో మేము ముందు రోజే వెళ్ళాం కాబట్టి ఇంకా మా ప్లాన్స్ ఏంటంటే మామూలుగా కేక్ అవన్నీ తెప్పించుకుందాం అనుకున్నాం, కానీ మళ్ళీ చీరాల టౌన్కి వెళ్ళి తీసుకొచ్చుకోవాలి. సో మేము స్విగ్గీలో ఆర్డర్ పెట్టేస్తాను కేక్. రిసార్ట్లో 20 రూమ్స్ ఉన్నాయి, మేము ఒక 2 తీసుకున్నాం కదా. మరి వేరే వాళ్ళు ఎవరో 5 రూమ్స్ దాకా పెళ్ళి ఉందంట, వాళ్ళు బీచ్లో పెళ్ళి. సో ఇక్కడ హల్దీ అండ్ సంగీత్ ఏదో సంథింగ్ పెట్టుకున్నారు, మేము వెళ్ళినప్పుడు రెడీ చేస్తున్నారు. సో అలా బీచ్లో కాసేపు ఆడుకుంటూ ఉండగా ఇక్కడికి వచ్చిన కానీ ఇంకా మా తమ్ముడు రొయ్యల వేపుడు అండ్ నెత్తాలు ఫ్రై అండ్ చికెన్, అదేమంటారు పెద్ద ఫిష్ ఉంటుంది కదండి, దానికి ఘాట్లు పెట్టి ఉప్పు కారం వేసి, అక్కడ అంత కారం అనిపించింది కానీ తింటుంటే అలా ఏం లేదు, చాలా చాలా బాగుంది అది కూడా ఫ్రై. సో స్నాక్స్ లాగా అవి తీసుకొచ్చాడు మా తమ్ముడు వెళ్ళి. ఒకసారి నైట్ వ్యూ ఒకసారి చూడండి, అసలు చాలా బాగా అనిపించింది. ఇప్పుడు నేను పైన చూపిస్తాను కదా లైటింగ్, అది రెస్టారెంట్ అనమాట. మేము కింద రోజు వెళ్ళలేదు కానీ నెక్స్ట్ డే మార్నింగ్ టిఫిన్స్ చేయడానికి రెస్టారెంట్ పైకి వెళ్ళి తిన్నాము. నైట్ మేము కిందనే రూమ్లోకి ఆర్డర్ పెట్టుకున్నాం అనమాట. ఈవినింగ్ కేక్ కటింగ్కి మా మరదలు అండ్ మా అత్తయ్య అందరూ ఇంకా రెడీ అయిపోయారు. మేము ఇంకా కేక్ కట్ చేద్దామని. సో కేక్ ఇంకా రాలేదు, చాలా టైం తీసుకుంది. మేము ఎప్పుడో బుక్ చేస్తే అది దాదాపు 1.5 hourకి వచ్చింది కేక్. వస్తుందో రాదో అని చెప్పి మా తమ్ముడు కంగారులో ఇంకో కేక్ పెట్టాడు. అండ్ ఇంకో విషయం చెప్పాలంటే ఇద్దరం సేమ్ రెస్టారెంట్స్లో నుంచి పెట్టాడు, వాడిని పెట్టిన దాంట్లోనే వాడు కూడా పెట్టాడు అనమాట. సో అలా అని ఇంకా 2 కేక్స్ వచ్చాయి, అవి కూడా ఒకటే టైంలో రీచ్ అయిపోయాయి. కుదా వాడు పికప్ చేసుకున్నాడో లేదో, మాకు అక్కడ సిగ్నల్స్ కూడా కొంచెం లేవన్నమాట. సో ఎలాగోలా ఇంకా 2 కేక్స్ మాత్రం ఫస్ట్ నిన్న ఆర్డర్ పెట్టిన కేక్ ఇంకా మా హస్బెండ్ వీళ్ళు తీసుకొచ్చేసారు. సో అలా 2 కేక్స్ వచ్చేసిన తర్వాత ఇంకా మా తమ్ముడు అండ్ మా మరదలు ఇద్దరు కేక్ కట్ చేస్తున్నారు. మా అమ్మాయికి అక్కడ పక్కన రూమ్లో పిల్లలు, వాళ్ళు ఫ్రమ్ తెలంగాణ అనుకుంటున్నా, వాళ్ళు కూడా పిల్లలు వచ్చారు, వాళ్ళతో పాటు బాగా ఆడుకుంది లిత్విక. సో ఇంక అందరం కేక్ కట్ చేసి అలా పిక్స్ మొత్తం తీసేసుకున్నాము. మా అమ్మాయి కట్ చేస్తానంటుంది కానీ వద్దులేమో నుంచో అని చెప్తే వింది. సో అలా కేక్ కట్ చేసి ఇంకా మేము చిన్నగా డిన్నర్ చేసేసాము. డిన్నర్లో కూడా ఒక రెస్టారెంట్లోనే హోటల్లోనే రెస్టారెంట్ ఉంది, అది కూడా 9:30, 10కి క్లోజ్ అయిపోతుంది అనమాట. సో ముందుగానే ఆర్డర్ చెప్పేస్తే వాళ్ళు ప్రిపేర్ చేసి మనకి ఇచ్చేస్తారనమాట. సో అలా కేక్ కటింగ్ అయిపోయినాక డిన్నర్ కూడా వచ్చేస్తుంది ఆ లోపల. అండ్ కొంచెం మార్నింగ్ హెవీగా తిన్నాం కదా, నాకు అసలు తినాలనిపించట్లేదు. బట్ అందరూ వద్దు అని అంటే జస్ట్ మేము చపాతీ అండ్ ఒక పుల్కా అండ్ 2 కర్రీస్ చెప్పాము, కడాయి చికెన్ అండ్ బటర్ చికెన్ అండ్ 2 కర్డ్ రైస్ చెప్పాను. చాలా సింపుల్గా చేసి ఈవినింగ్ అలా వెళ్ళి ఇలా తీసుకొచ్చేసారండి. కానీ ఎంత టేస్ట్గా ఉందంటే మేము ఎలా ఉంటుందో ఏంటో అనుకున్నాము, కానీ చాలా బాగా అనిపించింది, చాలా బాగుంది. క్వాంటిటీ మాత్రం కొంచెం ఇస్తున్నారు కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. సో ఇంకా చిన్నగా అలా డిన్నర్ చేసేస్తున్నాము ఇంకా అందరం కూర్చొని. ఇప్పుడు నేను చూపించేది మా మరదల వాళ్ళ నాన్న. ఒకసారి హాయ్ చెప్పండి మావయ్య అంటే హాయ్ చెప్తున్నారు. సో ఇంకా మేము వాళ్ళు ఇంకా రెస్ట్ తీసుకున్నాం ఆ రోజు నైట్. ఇంక నెక్స్ట్ డే మార్నింగ్ నేనైతే మళ్ళీ బీచ్ దగ్గరికి ఏం వెళ్ళలేదు. మా తమ్ముడు వాళ్ళు వెళ్ళి సన్ రైజ్ మొత్తం అవి ఫొటోస్ తీసుకొచ్చారు నా కోసం.
కాసేపు మళ్ళీ స్విమ్మింగ్ పూల్ అలా ఆడుకుంటూ ఉన్నాం. సో వాళ్ళు మార్నింగ్ బీచ్ దగ్గరికి వెళ్ళారు. సో ఇంకా మా చెక్అవుట్ టైం అయిపోతుంది కదా. సో ఇంకొక విషయం ఏంటంటే కాంప్లిమెంటరీగా మాకు రిసార్ట్లోనే మాకు టిఫిన్స్ అరేంజ్ చేశారనమాట. సో ఇంకా మేము అక్కడ టిఫిన్స్ చేసేసి ఇంకా చిన్నగా ఇంటికి బయలుదేరాము. అక్కడ మా అమ్మాయి ఫ్రెండ్స్ అక్కడి నుంచి అసలు రానంటుంది, తను బాగా ఎంజాయ్ చేసింది. సో ఇంకోసారి వద్దాంలే అమ్మ అని చెప్పి ఇంకా మేము బయలుదేరిపోయామన్నమాట. సో థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ టిల్ ది ఎండ్. ఇక్కడ దాకా చూసినందుకు ఎక్కడ స్కిప్ చేయకుండా. సో మీకు ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే రిసార్ట్ గురించి అయినా చీరాల బీచ్ గురించి నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్, కీప్ సపోర్టింగ్ మీ, సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. సో ఇలాంటి వీడియోస్ కోసం ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్స్ ప్లేస్ చేయట్లేదు, కొంచెం లైక్స్ కూడా ప్లేస్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.